వన్ ప్లస్ బ్రాండ్ వాళ్ళు బడ్జెట్ రేంజ్ లో అది కూడా 20,000 లోపే వన్ ప్లస్ నాట్ CE4 లైట్ జూన్ 24న ఇండియాలో లాంచ్ చేసినట్లుగా అఫీషియల్ గా చెప్పారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సిరీస్ లైట్ సిరీస్ లో AMOLED డిస్ప్లే తో మొబైల్ వస్తుంది. వన్ ప్లస్ వాళ్ళు కూడా ఇదే క్లైమ్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ మొబైల్ అని చెప్పి. ఈ వీడియోలో నేను అన్బాక్సింగ్ ఇంకా పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాత్రమే చెప్తానండి, రివ్యూ ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఇండియాకి త్వరలో రాబోయే మొబైల్స్ అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందుగా మన ఛానల్లో తీసుకురావడమే మన ఛానల్ ప్రత్యేకత. మనమైతే ఇప్పుడు 5K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాము. నా టార్గెట్ అయితే 10K సబ్స్క్రైబర్స్ అనుకున్నాను. అది నా వరకు వచ్చేసరికి పెద్ద అచీవ్మెంట్ సాధించానని అనిపిస్తుంది. నా కంటెంట్ జెన్యూన్ అనిపించి మీకు నచ్చితే, అలాగే ప్రతి ఒక్క కమెంట్ కి కూడా రీప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తున్నాను అనిపిస్తేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను. ఇక ఈ మొబైల్ కు అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన నాడ్ అని రాసి ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసే మరొక బాక్స్ ఉంది, అందులో TPK పేపర్ వర్క్ సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంది. దాని కింద మనకి మొబైల్ ఉంది. మొబైల్ కింద 80W ఫాస్ట్ చార్జర్ కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్న వీడియో. ఈ అన్బాక్సింగ్ నీది కాదు అన్నంత మాత్రాన ఏదో నేను ఫీల్ అయ్యి బాధపడి ఇక పైన వీడియోలు చేయడం అయితే మానేయాలి. ఈ మొబైల్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, దీనికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చైనాలో Oppo K12X పేరు మీద లాంచ్ అయిన మొబైల్ ని ఇండియాకు వచ్చేపటికి రీబ్రాండ్ చేసి వన్ ప్లస్ నాట్ CE4 లైట్ గా తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ మినహా మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఒకేలాగా ఉంటాయి. ఈ మొబైల్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 రిచ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP55 వాటర్ రేటింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి, అలాగే డ్యూయల్ ఫ్లాష్ లైట్ కూడా ఉంటాయి. మొబైల్ అయితే సింపుల్ గా ఉంటుంది. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2100 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. వన్ ప్లస్ వాళ్ళు ఇదే హైలైట్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ అనే పోస్టర్లు అయితే వేస్తున్నారు. AMOLED డిస్ప్లే కదా, మూవీ చూడడానికి బాగుంటుందని ఉద్దేశం. స్నాప్డ్రాగన్ 6A Gen 3 పెద్ద ప్రాసెసర్ ఏం కాదు, స్నాప్డ్రాగన్ 695 కన్నా బెటరే. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ, Android 14 రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+2 MP మెయిన్ కెమెరా వచ్చేసి Sony LVT600 సెన్సార్ అయితే వాడారు. ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే వాడారు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఈ బడ్జెట్ లో ఇది కూడా మీకు బెస్ట్ కెమెరానే. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 35 minutes లోనే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. ఇది గేమింగ్ మొబైల్ కాదు కాబట్టి ఈజీగా 1 day అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా కూడా 20,000 అయితే పెడతారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 18,000 కల్లా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 18,000 కి ఈ మొబైల్ పైన నా అభిప్రాయం ఏంటంటే, డిస్ప్లే ఇంకా కెమెరా ఈ రేంజ్ లో ఇవి కొంచెం బెటర్ అయితే ఉంటాయి. ఈ బడ్జెట్ రేంజ్ లో Vivo T3 ఇంకా iQOO Z9 అయితే ఉంటుంది. వాటితో కంపేర్ చేస్తే దీంట్లో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, అలాగే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కూడా బాగుంటుంది. మరి ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మొబైల్ వాడాలి అనుకుంటే, అది కూడా వన్ ప్లస్ బ్రాండ్ నుంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఈ ప్రైస్ లో మీకు గేమింగ్ కోసం మొబైల్ కావాలనుకుంటే మాత్రం Vivo వైపు కానీ iQOO వైపు కానీ వెళ్ళింది. ఎందుకంటే ఈ ప్రాసెసర్ కి గేమింగ్ ఆడే క్యాపబిలిటీ అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక, జెన్యూన్ అనిపిస్తే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి.